నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఎస్, మల్లన్నకు పట్టభద్రుల శాఖ అయితే ఒకటి టైటిల్ చూస్తున్నారు. అదేవిధంగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఏమన్నా ఉందా అంటే తారుమారయ్యేనా అనే ఒక టైటిల్ చూస్తున్నారు. అవకాశం ఉందా అంటే దానికి అవకాశం ఉందనే అంటున్నారు. ఎందుకంటే నేను కొన్ని చెప్తా, ఆయనకు ఎందుకు శాఖ అనేది కూడా చెప్తా, అదేవిధంగా తారుమారయ్యే అవకాశం ఎందుకు ఉన్నది అనేది కూడా నేను మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా. మూడో రౌండ్ ఫలితాలు కూడా మరికొద్ది క్షణంలో రాబోతున్నాయి. ఆ మూడో రౌండ్ తర్వాత అసలు ఏం జరుగుతుంది, అసలు రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్ళనున్నారా, లేకపోతే మొదటి ప్రాధాన్యత ఓటులోనే ఈ యొక్క ఎన్నికల ఫలితం రాబోతుందా, ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడి చూసుకుందాం. ఒకసారి దాని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే మీకు చేస్తా. ఏదైతే మల్లన్నకు సంబంధించి షాక్ అనే విషయం ఎందుకు చెప్తున్నానంటే మొత్తం ఉమ్మడి ఏది నల్గొండ, ఖమ్మం, అదేవిధంగా వరంగల్ మొత్తం కూడా కాంగ్రెస్ కంచుకోటగా మారిపోయింది. ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి కంచుకోటగా మారిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆ ప్రభావం చూపించలేకపోతున్నారు. ఎందుకనంటే ఎందుకని చెప్తున్నా అంటే మొత్తం ఎమ్మెల్యేలు వచ్చేసి అక్కడ 36 మెంబర్స్ ఉంటే 36లో ఒక 2 మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. 2 మాత్రమే. అది ఏదేనంటే ఆ 2 ఏదేనంటే ఒకటి సూర్యాపేట కావచ్చు, ఒకటి జనగాం కావచ్చు. తెల్లం వెంకట్రావు ఏదైతే భద్రాచలంలో గెలిచినప్పటికీ కూడా ఆయన అందులో జాయిన్ అయ్యిండు. అదేవిధంగా స్టేషన్ కాన్పూర్ ఒకటి కూడా ఉంటే అది కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. ఈ 36లో 34 మొత్తం కాంగ్రెస్కు సంబంధించినయే. కాంగ్రెస్ సంబంధించినప్పటికీ కూడా తీర్మార్ మల్లన్నకి ఎక్కడ కూడా సపోర్ట్ కనిపిస్తలేదు. ఎందుకు అనంటే ఇక్కడ 36 సీట్స్ ఉన్నాయి, డైరెక్ట్ గెలిచేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ క్యాడర్ చాలా బలంగా ఉన్నది. ఉమ్మడి ఖమ్మంలోనైతే 10కి 10, ఖమ్మంలోనైతే ప్రజెంట్ 10కి 10 వాళ్ళే ఎమ్మెల్యేలు గెలిచున్నారు. వాళ్ళ దాంట్లోనే మొత్తం కూడా గెలిచున్నారు. తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్లో గెలిచినప్పటికీ కూడా ఆయన కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిపోయాడు. మొత్తానికి 10కి 10 కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వన్ సైడ్ ఎన్నికలు వన్ సైడ్ అయితే అనుకున్నారు. అదేవిధంగా ఇక్కడ నల్గొండకు సంబంధించి అక్కడ 12 ఉంటే 11 కూడా కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అదేవిధంగా ఏది వరంగల్ విషయానికి వస్తే 14 సీట్లు ఉంటే అక్కడ దరిదాపు 14 సీట్లు ఉంటే అందులో 13 కాంగ్రెస్వే. అయినప్పటికీ కూడా ఈరోజు రెండో రౌండ్ ఫలితాలు అయిపోయే వరకు ఆయన రెండో రౌండ్, అదేవిధంగా మూడో రౌండ్, 4వ రౌండ్ ఫలితాలు మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి మొదటి ప్రాధాన్యత ఓట్లో. ఆ 4 రౌండ్లు అయిపోయే వరకు కూడా ఆయన ఏదైతే ఇప్పుడు కొంత లీడ్లో ఉన్నాడు, ఏది 14,000 ఓట్ల లీడ్లో ఉన్నాడు. 14,000 పైచిలుకు ఓట్లతో అయితే కొంచెం లీడ్లో కనిపిస్తున్నాడు. కానీ ఏ ఎమ్మెల్సీగా ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవాలంటే ఆయనకు అవసరమైన ఓటింగ్ పర్సెంట్ ఎంత అంటే ఎవరికైతే 51% వస్తుందో వాళ్ళకి, ఏదైతే 51% వాళ్ళకి ఓట్లు వస్తాయో వాళ్ళు మాత్రమే ఆ యొక్క ఎన్నికలో డైరెక్ట్గా గెలిచినట్టు. ఒకవేళ ఒకవేళ ఈ యొక్క 51% ఓటు పర్సెంట్ ఎవరికి రాని ఎడలా, మొదటి ప్రాధాన్యత ఓట్లో 50% ఓట్లు ఎవరికి రాని ఎడలా ఆ యొక్క సెకండ్ ప్రాధాన్యత ఓటుకు వెళ్ళడం జరుగుతుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు సెకండ్ ఓటు ఏదైతే సెకండ్ ప్రాధాన్యత ఓటు ఉందో దానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రెండో రౌండ్ అయిపోయే వరకు ఇక్కడ మొత్తం నమోదైన ఓట్లు ఎన్ని అంటే దరిదాపుగా మొత్తం ఓట్లు ఇందులో 192,000 ఓట్లు అయితే దరిదాపు 192,265 ఓట్లు నమోదైనాయి. ఏది రెండో రౌండ్ ఫస్ట్ రౌండ్ అదేవిధంగా రెండో రౌండ్ కలిపి 192,265 ఓట్లు అయితే అక్కడ వేయడం జరిగింది. కానీ అందులో ఏదైతే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే చెల్లని ఓట్లు. మరి చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది జై మల్లన్న అని రాయడం, కొంతమంది
జై మల్లన్న అని రాయడం, అదేవిధంగా కొంతమంది ఏమో జై రాకేష్ రెడ్డి అని రాయడం, జై రాకేష్ రెడ్డి అని రాయడం. వీళ్ళందరూ కూడా ఇట్లా రాయడం వల్ల ఈ రాకేష్ రెడ్డి అని రాయడం, మల్లన్న అని రాయడం, ఐ లవ్ యూ మల్లన్న అని రాయడం, ఇవన్నీ కూడా వీళ్ళు మరి గుర్తిస్తారు అనుకున్నారేమో పట్టభద్రులు. మరి ఇదొకటి గుర్తుంచుకోవాలి, మీ ఫోన్ నెంబర్లు మీ ఇంటి అడ్రస్లు ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకునే దాఖలాలు ఉన్నాయి, ఎందుకంటే అది ఓటు కాబట్టి. ఇలాంటివి రాయడం ఈ యొక్క తలనొప్పిగా మారింది. అటు రాకేష్ రెడ్డికి కావచ్చు, ఇటు మల్లన్న కావచ్చు, ఇద్దరికి కూడా ఈ ఓట్లు చెల్లని ఓట్లతో అయితే తలనొప్పిగా మారింది. ఇంచుమించుగా 2 రౌండ్లో కూడా 15,126 ఓట్లు అయితే చెల్లని ఓట్లుగానే అయితే మిగిలిపోయినాయి. ఇవి 15,000 ఓట్లు అంటే దరిదాపు మీరే చూసుకోవచ్చు, 15,000 ఓట్లు. అదేవిధంగా చెల్లిన ఓట్లు ఏవైతే ఉన్నాయో చెల్లినవి 1,77,139 ఓట్లు అయితే చెల్లిన ఓట్లు. ఇవి ఏవైతే ఉన్నాయో 1,77,139 ఓట్లు అయితే ఇవి చెల్లినవి. అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్తా, ఎవరెవరికంటే మల్లన్నకు కావచ్చు. అయితే ఇక్కడ చెల్లినవి అయితే ఇక్కడ ఎవరెవరికి ఎన్ని నమోదైనాయి అంటే కాంగ్రెస్ సంబంధించి ఈయన మల్లన్న ఇక్కడ ఉన్నాడు. మల్లన్నకి ఎన్ని ఓట్లు అని అంటే దరిదాపుగా 70,000 ఓట్లు పడినట్టుగా కూడా తెలుస్తున్నది. కాంగ్రెస్ నుంచి మల్లన్న ఉన్నాడు, ఈయనకి దరిదాపుగా 70,784 ఓట్లు. అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు దరిదాపుగా మొత్తం ఈ ఓట్లు మొత్తం 4 రౌండ్లలో కలిపి దరిదాపుగా 3,36,000 ఓట్లు ఉన్నాయి. ఏంటి మొత్తం టోటల్ ఓట్స్ ఒకసారి ఇక్కడ మనము టోటల్ చూసుకుందాం. మొత్తం 3,36,000 పైచిలుకున్నాయి. అంటే ఇంచుమించు 51% అంటే దగ్గర ఇందులో చెల్లని ఓట్లు ఆ యొక్క 36 కావు, కానీ ఇప్పుడు 15 అంటే దరిదాపుగా ఒక 21,000 to 25,000 మధ్యలోనైతే ఇవి చెల్లవు. అంటే 3,10,000 వేసుకున్నా కూడా ఆయనకి ఎన్ని రావాలంటే 1,55,000 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళే విన్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎన్ని 1,92,000 ఓట్లు అయితే ఆల్రెడీ లెక్కించడం జరిగింది. 1,92,000 ఓట్లు అయితే ఆల్రెడీ లెక్కించడం జరిగింది. అంటే ఈ యొక్క 8,000 ఆ యొక్క 1,44,000 ఓట్లు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. 1,44,000 ఓట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ 1,44,000 ఓట్లలో ఇప్పుడు 51% అంటే ఇన్ని రావాలి. ఈ మార్జిన్ కావాలంటే ఇంకా తీర్మార్ మల్లన్నకి ఎన్ని కావాలి? 85,000 కావాలి. 85,000 ఇంచుమించుగా 85,000 కావాలి. అంటే అక్కడ ఇంకా 1,44,000లో ఒక చెల్లని ఓట్లు దరిదాపుగా రౌండ్కు 7,000 వేసుకున్న. ఇప్పుడు 2 రౌండ్లో కూడా ప్రతి రౌండ్కు 7,500 అట్లా ఉన్నాయి ఇంచుమించు. అంటే 15,000 అంటే రౌండ్కు 7,500 వేసుకున్నా కూడా ఇక్కడ మరి 7,000 కాకపోయినా అంటే మార్జిన్ తక్కువ ఉంది కదా, 7,000 కాకపోయినా ఒక 5,000 వేసుకున్నా కూడా 1,34,000 ఓట్లు చెల్లినవి అయినా కూడా అందులో దరిదాపుగా 85,000 ఓట్స్ అయితే మల్లన్నకు రావాలి. కాబట్టి ఇక్కడ 90% కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకనంటే ఆ యొక్క 15,000 ఆ యొక్క 49,000 అంటే 49,000లోనే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ అదేవిధంగా ఇండిపెండెంట్ అశోక్ సార్, ఎవరైతే అశోక్ సార్ ఉన్నారో అశోక్ సార్, వీళ్ళ ముగ్గురు కూడా 49,000 మార్జిన్ దగ్గరనే ఉంటారంటే అది ఆశ్చర్యకరమే. అదేవిధంగా ఇంకా కొన్ని అధికారికంగా రానప్పటికీ కూడా తీర్మార్ మల్లన్నకి 3వ రౌండ్ ఏదైతే 3rd రౌండ్ ఉందో ఆ యొక్క 3rd రౌండ్లో ఆయన యొక్క మెజార్టీ తగ్గినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి అధికారికంగానైతే ఇంకా రాలేదు. ఒకవేళ అధికారికంగా వస్తే దాన్ని కూడా చూడాలి. ఎందుకంటే
థర్డ్ రౌండ్లో ఒక 3000 ఓట్లే మెజార్టీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూడాలి అది కూడా. కానీ ఇక్కడ మాత్రం 90% మాత్రము ఈ యొక్క ఏదైతే 85,000 ఓట్స్ అయితే మల్లన్నకు వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓటుకు పోవాలి. కానీ అక్కడ రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి బీఆర్ఎస్కు చాలా అనుకూల పవనాలు వీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అనంటే అశోక్ సార్ దరిదాపుగా 2 రౌండ్లలోనే 20,000 ఓట్లు చీల్చడం జరిగింది. 20,000 ఓట్లు చీల్చడం జరిగింది. మరి మొత్తం 4 రౌండ్లలో కనీసం ఒక 30 నుంచి 40,000 ఓట్లు చీల్చినప్పటికీ కూడా ఎక్కడ ఇంటెలిజెన్స్ ఎవరైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, కొన్ని సర్వేలు కావచ్చు, మొత్తానికి అశోక్ సార్కి వేసిన ఒక ఎగ్జాంపుల్ 4 ఓట్లలో ప్రతి 3 ఓట్లు బీఆర్ఎస్కి క్రాస్ ఓటింగ్ అయినట్టుగా, అంటే బీఆర్ఎస్కి సెకండ్ ప్రాధాన్యత ఓటు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రేమేందర్ ఓటు కూడా అట్లనే చీలినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఫస్ట్ ఈ 2 రౌండ్లలో అసలు ఎంత నమోదైందనేది మనం చూద్దాం. ఎవరెవరికి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళకు ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ సంబంధించి మల్లన్న ఉన్నాడు అక్కడ. ఈ మల్లన్నకు సంబంధించి ఎంత 70,000 ఓట్లు వచ్చినాయి. 2 రౌండ్లు కలిపి 70,884 వచ్చినాయి. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి ఎవరైతే రాకేష్ రెడ్డి ఉన్నాడో, రాకేష్ రెడ్డి ఈయనకు వచ్చేసి 56,000, 56,000 పైచిలకే ఈయనకు వచ్చే 56,114 ఓట్లు అయితే ఈయనకు పడడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ప్రేమేందర్ రెడ్డికి అయితే వచ్చేసి ఎంత 24,238 పడ్డాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పాలకూరి అశోక్, ఏదైతే స్వతంత్ర అభ్యర్థి, చాలా ఈయనే అశోక్ సార్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా అంటే చాలా కూడా అప్పుడు అలచల్ చేశారు. ఎప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ఈయన అశోక్ సార్కి కూడా అప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అవపడేది. ఎందుకంటే అక్కడ ఏదైతే దాడులు చేయడం కావచ్చు, అదేవిధంగా కొన్ని ఇబ్బందులు కూడా ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా గెలుస్తామని అన్నప్పటికీ కూడా వీళ్ళు థర్డ్ ప్లేస్కు పడిపోవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వీళ్ళు అశోక్ సార్ వాళ్ళు కూడా థర్డ్, 4th ప్లేస్లో ఉంటూ వస్తున్నారు. మరి చూడాలి. ఈయనకేమో 20,323 ఓట్లు వచ్చినాయి. ఏది అశోక్ సార్కి వచ్చేసి 20,323 ఓట్లు వచ్చినాయి. అంటే మీకు ఇక్కడ మొత్తానికి అంటే ఈయనకు 2 రౌండ్లు కలిపి అంటే యావరేజ్గా రౌండ్కి 10,000 ఓట్లు అయితే అశోక్ సార్కి వచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఈ క్రాస్ ఓటు, ఈ ఓటు సెకండ్ ప్రాధాన్యత ఓటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ మళ్ళీ రాకేష్ రెడ్డికి వేసినట్టుగా కూడా కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, కొంతమంది విద్యార్థులు కూడా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ అన్న మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్ సార్కి వేసినప్పుడు కూడా మేము బీఆర్ఎస్కి వేసినట్టుగా కూడా కొంతమంది చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు మనం చెప్పొద్దు, అంటే డిస్కషన్ వస్తుంది కదా ఎట్లా జరిగింది ఏదనేది. ఆ నేపథ్యంలోనే దరిదాపుగా రాకేష్ రెడ్డికి ఏదైతే 4 వంతులు అయితే అందులో 3 వంతులు, 1 వంతు ఓట్ షేరింగ్ మాత్రమే వాళ్ళు బీజేపీకి కావచ్చు ఇంకా దేనికి వేసినా కూడా 3 వంతు. అంటే ఇక్కడ 15,000 ఏవైతే ఉన్నాయో దాదాపుగా అంటే 20,000లో 15,000 కూడా క్రాస్, అంటే ఇక్కడ మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటుకు వచ్చేవరకు ఈ నుంచి ఇటు క్రాస్ అయ్యారు అనమాట. అంటే ఇదే జరిగితే మాత్రం రాకేష్ రెడ్డికి అయితే చాలా విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తీర్మార్ మల్లన్నకు ఏదైతే 36 సీట్లు ఉన్నాయి, నల్లగొండ తోపులు ఉన్నారు, ఖమ్మము 3 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, వరంగల్కి వస్తేనేమో
అందరూ సినిమాటిక్స్ మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క మార్జిన్ని చేరుకోలేకపోతున్నాడు. చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఎవరికి? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో అయితే చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ టఫ్ ఫైట్లోనైతే బీఆర్ఎస్కి అయితే ఒకవేళ సెకండ్ ప్రాధాన్యత ఓటుకు వెళ్తే మాత్రం, ఒకవేళ కాదు 90% కూడా సెకండ్ ప్రాధాన్యత ఓటుకు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క సెకండ్ ప్రాధాన్యత ఓటుకు పోతే మాత్రం అక్కడ కూడా 60 నుంచి 70%, 60 నుంచి 70% వరకు ఆ యొక్క రాకేష్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్కి ఆల్రెడీ మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. మరి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు చాలా వాళ్ళని నిరాశపరిచినాయి. అదేవిధంగా మరి వాళ్ళలో ఉత్సాహం నింపదా అనేది కూడా మనం చూడాలి. అదేవిధంగా తీర్మార్ మల్లన్న గెలవాలనుకునే వాళ్ళకంటే ఓడిపోవాలనే స్థానికంగా క్యాడర్ కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు కోరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకనంటే ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఆయన యుఎస్ వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయినప్పుడు కూడా పోయిందంటే అందరూ కూడా ఇష్టం లేకనే వెళ్ళినట్టుగా కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి. ఇప్పుడు అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయనకు కూడా 24,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత ఏదైతే రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో పనిచేశాడు కాబట్టి కొంచెం ఎంత కాదన్నా ఈ 24,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఆయనకు పోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తము మొత్తం 8 ఓట్లు వేసుకోండి, అవి ఇందులో 4 వేసుకున్నా కూడా 8 ఓట్ల పరంగా చూసుకుంటే ఈ 5 ఓట్స్ అయితే రాకేష్ రెడ్డికి పడ్డట్టు, 3 ఓట్స్లో అటు అయినా ప్రేమేందర్ రెడ్డి కోటి, అటు తీర్మార్ మల్లన్న కోటి, అశోక్ సార్ కోటి, ఈ 3 అటు పోయినా కూడా 5 ఓట్లు అయితే ఈయన పడినట్టుగా కూడా తెలుస్తుంది. మరి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎన్ని ఉన్నాయి అసలు ఏందనేది కూడా ఆ ఓటు లెక్కింపులో భాగంగా మరి కొంతమంది మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాత కూడా కొంతమంది సెకండ్ ప్రాధాన్యత ఓటు వేయరు. కానీ అందరు వేసి ఉంటే మాత్రం మరి అందులో 51% రావాల్సి ఉంటుంది. మరి ఎవరికి వస్తుంది అనేది కూడా ఒక ఆసక్తికరమైన విషయం అయితే ఇప్పుడు నెలకొన్నది. ఎందుకనంటే ఈజీ కాదు. ఎమ్మెల్సీలో గతంలో మనము చూసినాము, లాస్ట్ టైం కూడా ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఆయన మార్జిన్ కాకుండా ఎలిమినేషన్ పద్ధతిలోనే ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తే లాస్ట్ లీడ్లో పల్లా ఉన్నాడు కాబట్టి ఆయననే ఎమ్మెల్సీగా ఎన్నిక చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మరి ఈ రౌండ్ పెరుగుతున్న కొద్దీ కూడా తీర్మార్ మల్లన్నకి మెజార్టీ తగ్గుతూ వస్తుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే థర్డ్ రౌండ్లో 3,000, 4,000 ఆ మధ్యలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఓట్లో ఆయన మెజార్టీ కనుక తగ్గుతూ వస్తే మాత్రం ఆయన గడ్డు కాలం ఎదురైనట్టే. మరి సెకండ్ ప్రాధాన్యత ఓటు మాత్రం అంతా కూడా రాకేష్ రెడ్డికి వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు అందరూ కూడా పనిచేశారు. అదేవిధంగా ఆయనకు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా పనిచేశారు. కానీ తీర్మార్ మల్లన్నకైతే ఎవరు కూడా స్థానికంగా సపోర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తలేదు. మరి చూద్దాం, అది కూడా ఎంత టైం పట్టదు. ఈరోజు రాత్రి కల్లా ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లపైన అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు సెకండ్ ప్రాధాన్యత ఓటుకు పోతే మళ్ళీ రేపటి నుంచి కూడా మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ ప్రాధాన్యత ఓటు మళ్ళీ లెక్కించాల్సి వస్తుంది. కాబట్టి మొత్తానికైతే 60 to 70% రాకేష్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగానైతే చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఈ యొక్క ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అశోక్ సార్ ఓటింగ్ అనేది ఎటు వెళ్ళింది? ఒకవేళ జడ్సన్ కూడా ఉన్నాడు, జడ్సన్కి ఏమన్నా వెళ్ళిందా లేకపోతే ఇంకా ఎవరికన్నా? కొంతమంది కూడా 1500 జడ్సన్ కంటే ఎక్కువ కూడా వచ్చినాయి. జడ్సన్ 1200 దగ్గర ఉన్నారు. అదేవిధంగా 1000 అంటే 100లలో కూడా ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. ఎందుకంటే అటు జడ్సన్కి 1200 పడ్డాయి. ఇంకొక వ్యక్తి ఆయన పేరు అంత ఐడియా లేదు కానీ ఆయన కూడా దరిదాపు 1440 ఓట్లు అయితే ఆయన కూడా తీసుకోవడం జరిగింది. అంటే మిగతా వాళ్ళు కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ మెయిన్గానైతే చెల్లని ఓట్లు అయితే చాలా
భయంకరమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అవన్నీ కూడా చాలా తలనొప్పిగా మారింది ఇద్దరికి కూడా. మరి చూద్దాం ఎంతవరకు అనేది కూడా మనం చూడాలి, ఎంతవరకు పోతుంది. సెకండ్ ప్రాధాన్యత ఓటుకు పోయినప్పటికీ కూడా ఎవరు గెలుస్తుంది అనేది కూడా మరికొద్ది గంటలలోనే తెలవబోతుంది. ఎందుకంటే ఈరోజు తెలిసే అవకాశాలు లేవు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కూడా చాలా దూరంగా ఉందని కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాలి మరి ఎవరు గెలుస్తారనేది కూడా మనం చూద్దాం. మళ్ళీ ఈ యొక్క అప్డేట్ అయిపోయినాక రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి మీ ముందుకి అసలు మొదటి ప్రాధాన్యత ఓట్లో ఏం జరిగిందనేది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. లేకపోతే ఈరోజు నైట్ చివరి వరకు కూడా ఉండి మీకు తెలిపే ప్రయత్నం అయితే నేను చేస్తా. మొత్తానికి అయితే తీర్మాన్ మల్లన్నకి ఒక షాక్ అనుకోవచ్చు. ఏదైతే స్పష్టమైన మెజారిటీతో గెలుస్తా అనుకున్న తీర్మాన్ మల్లన్న రెండో ప్రాధాన్యత ఓటు కూడా పోవాల్సి వస్తుంది. ఆయన ఓన్ మార్క్ ఎక్కడ కూడా పనిచేయలేదు. ఆయనే ప్రజల మనిషిని చెప్పుకొని ప్రజల్లో తిరిగినప్పుడన్నా ఒక రకంగా ఓట్లు చాలా ఎక్కువ వచ్చినాయి. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినా కూడా ఆయనకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేకుండా పోయినాయి. మొత్తానికైతే తీర్మాన్ మల్లన్నకి ఆడ షాక్ తగిలింది. అదేవిధంగా రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్తే మాత్రం రాకేష్ రెడ్డికి అనుకూలంగా ఉంది. కాబట్టి మరి ఈ యొక్క అంచనాలు కూడా తారుమారు అయితే అనే క్వశ్చన్ కూడా ప్రజల్లో నెలకొన్నది. రాష్ట్రం మొత్తం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల వైపే చూస్తుంది. ఎందుకనంటే ఈ 3 ఉమ్మడి జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చూస్తుంది. ఆల్రెడీ పార్లమెంటు ఎన్నికలలో ఇటు బీజేపీకి కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు 8 సీట్లు వచ్చినాయి. కాబట్టి వ్యతిరేకత ఎంతగానో కాంగ్రెస్లో వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పైన వచ్చింది అనేది మనం ఆ ఎన్నికల్లో చూస్తే మరి ఈ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా అవపడుతుంది. విద్యార్థులు కావచ్చు, 46 జీవో కావచ్చు, 317 జీవో కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా కంకణబద్దులై కూడా తీర్మాన్ మల్లన్నని ఓడించాలి. ఎందుకనంటే ఆయన మమ్మల్ని కనీసము ఆఫీస్ గేట్లు కూడా తాకలేదని అయితే కొంతమంది మనం వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి సోదరులారా పట్టభద్రులు చాలా గట్టిగా బలంగా అనుకున్నప్పటికి కూడా ఎంతో కొంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మరి సెకండ్ ప్రాధాన్యత ఓటు అనేది కూడా ఇక్కడ ఎవరిని గెలుపు అంచులోకి తీసుకువెళ్తుందో కూడా మనం చూద్దాం. మరి కొద్ది గంటలు వేచి చూద్దాం. నెక్స్ట్ ప్రక్రియ అయితే రెండో ప్రాధాన్యత ఓటుకైతే వీళ్ళు వెళ్ళబోతున్నట్టుగానైతే తెలుస్తుంది.